విజయవాడ జీజీహెచ్ నుంచి మాట్లాడుతున్నాము. మా ఆవేదన తెలుపుకోవడానికి ఈరోజు మాకు ఈ అవకాశాన్ని కలిగజేశారు. మేము 4 నెలల నుంచి జీతం లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో, ఎంత బాధపడుతున్నామో మా ఆవేదనని తెలుపుకోవాలనే మేము ఈ రోజున ఈ పరిస్థితికి వచ్చాము. ఈ రోడ్డు మీద ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే అది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే అని నేను చెప్తున్నాను. ఈరోజు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఉద్యోగం మానేస్తే ఆ హాస్పిటల్ నడవదు. మేము లేకపోతే అసలు హాస్పిటల్ లేదు. ఈరోజు మేము చేసే పనితో సమానంగా ఏ రెగ్యులర్ ఉద్యోగి చేస్తున్నాడో ఒక్కసారి అందరూ గుండె మీద చేసుకుని చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మాకు ఈరోజు మేము ధర్నా చేస్తున్నాము, మేము వెళ్తాము అన్నా కూడా మాకు పర్మిషన్లు ఇవ్వడానికి నిరాకరించిన అధికారులు ఉన్నారు. మీరు అడ్జస్ట్ చేసుకుని వెళ్ళండి అంతే తప్ప వర్క్ డిస్టర్బెన్స్ కలగకూడదు అని అంటున్నారు. అక్కడ చూస్తే ఓపీ లైన్లో నిలబడిపోతుంది. ఇటు చూస్తే మాకు 4 నెలల నుంచి జీతాలు లేవు. మేము ల్యాబ్ టెక్నీషియన్ వృత్తిలో ఉండి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. మా ఆవేదన ప్రభుత్వానికి తెలియచేయాలనే మేము ఈ ధర్నాకి కోసం రోడ్డు ఎక్కామండి. అంటే ఇతర కార్యక్రమాలకేమో వేల కోట్లు ఖర్చు పెడతారు, మీకు 100 కోట్లు ఇస్తే మొత్తం సెటిల్ అయిపోతుంది కదా, ఎందుకని ఖర్చు పెట్టట్లేదు అంటారు? ఎందుకని ఖర్చు పెట్టట్లేదు అని అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే మినిమం కట్టసి లేకుండా చిన్న చూపు చూస్తున్నారు. ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి ఇచ్చే శాలరీతో 3 కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఇవ్వచ్చు అన్న భరోసా ఉంటుంది. వాళ్ళకి రెగ్యులర్ చేస్తే వీళ్ళకి ఎక్కువ శాలరీ ఇవ్వాల్సి వచ్చుద్ది. అదే రెగ్యులర్ చేయకుండా ఉంటే ఇదే శాలరీతో 3-4 రన్ చేసుకోవచ్చు కదా అన్న అభిప్రాయంలో, వెట్టి చాకరీ చేయించుకోవచ్చు కదా అన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉంటుందని నా ఉద్దేశం. అంటే ఎన్నికల హామీలు ఇచ్చారు లోకేష్ గారు పాదయాత్రలో, మిమ్మల్ని రెగ్యులేట్ చేస్తామని చెప్పేసి ఎందుకని ఓట్ల కోసం అనుకుంటున్నారు? స్వయాన ఓట్ల కోసమే వాళ్ళు ఆ రోజు ప్రచారం చేస్తున్నారండి. ఆ ప్రచారాలన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఈసారన్నా న్యాయం జరుగుద్ది అని మేము కోరుకుంటున్నాం. ఈసారి న్యాయం జరగకపోతే మాత్రం మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మరింత ఉధృతంగా ఈ ధర్నాని మరింత బలోపేతం చేస్తామని మీకు సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను నేను.